ఇది బిగ్ బాస్ తెలుగు 9th తాజా విశేషాలపై ఓ చిన్న విశ్లేషణ. చూడండి, కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలొచ్చాయి కదా. ఇంక హౌస్లో ఆట మామూలుగా లేదు, భలే వేడెక్కింది. వాళ్ల స్ట్రాటజీలు, పాత వాళ్ల గేమ్ ప్లేలో మార్పులు, ఆ గొడవలు, అబ్బా ఇప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఓ 3 విషయాలు గమనించాలి. మొదటిగా, ఈ వైల్డ్ కార్డ్ వాళ్ల ప్లాన్స్. బయట గేమ్ చూసొచ్చారు కాబట్టి వాళ్లకు ఐడియా ఉంది. తనూజ లాంటి వాళ్లని టార్గెట్ చేద్దామని పక్కా ప్లాన్తో వచ్చారు. కానీ లోపల డైనమిక్స్ అస్సలు ఊహించినట్టుండవు కదా. సో వాళ్ల బయటి అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి. హౌస్మేట్స్ రియాక్షన్స్ వేరేలా ఉండొచ్చేమో. రెండవది, కంటెస్టెంట్ల ఆట తీరులో వస్తున్న మార్పులు. మొదట్లో చాలా సైలెంట్గా కనిపించిన తనూజ ఇప్పుడు ముఖ్యంగా రాత్రిపూట డిస్కషన్స్లో తన స్ట్రాటజీలతో అదరగొడుతోంది. అసలు ఊహించలేదు కదా. ఇక ఇమ్మాన్యుయల్ తన సేఫ్ గేమ్ పక్కన పెట్టి భరణి, తనుజలపై ఫోకస్ పెట్టి యాక్టివ్ అయ్యాడు. ఇది కొంచెం రిస్కెల్, కాని తప్పదేమో. ఇంకో పక్క రమ్యకు ఫుడ్ పవర్ వచ్చింది. అంటే ఇంటి రేషన్ కంట్రోల్ చేసే పవర్ అనమాట. కాని ఆమె సుమన్ శెట్టితో కలిసి ఆర్డర్ చేసిన ఆ భారీ ఫుడ్ లిస్ట్ చూస్తే ఆమె స్ట్రాటజీ ఏంటో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక చివరిగా గొడవలు ఆర్ బంధాలు. హౌస్లో మాధురి, దివ్య గొడవ బాగా ముదిరింది. త్వరలోనే మాధురి, తనుజ మధ్య కూడా ఏదో పెద్ద గొడవ అయ్యేలా కనిపిస్తోంది. భరణి ఏమో దివ్య, తనుజలతో నాన్న బాండింగ్ అంటున్నాడు. దాని వెనుక వేరే ప్లాన్ ఉందని సంజన అన్నట్టు ఇది విషమిచ్చి అమృతం పంచడం లాంటిదేనా అని కొందరు డౌట్ పడుతున్నారు. ఇక గ్రూపులైతే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వ్యూహాలు పన్నుతున్నారు. సో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఎత్తులు పై ఎత్తులతో ఆట రోజురోజుకీ భలే రంజుగా మారుతోంది.